హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డివైమా హబ్. మనకి స్క్రీన్ మీద ఒక పాత్ కనిపిస్తుంది కదా, ఈ పాత్ని ప్రింట్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఎంటర్ చేశాను. ఇక్కడ చూసారా, C:, తర్వాత న్యూ లైన్ వచ్చింది, EW తర్వాత ట్యాబ్ వచ్చింది. బికాజ్ ఈ స్ట్రింగ్లో ఉన్న \n/\t అనేవి ఎస్కేప్ క్యారెక్టర్స్. ఒకటి న్యూ లైన్ని, ఒకటి ట్యాబ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి రెండు ఎస్కేప్ క్యారెక్టర్స్ కాబట్టి మన స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవ్వలేదు. బట్ ఈ స్ట్రింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్, ఇక్కడున్న \s ముందు ఇంకొక \/ పెట్టాలి. ఇది మనందరికీ తెలిసిన వర్క్ అరౌండ్. బట్ ఒకవేళ మన స్ట్రింగ్ అనేది చాలా లాంగ్ ఉంటే, అందులో చాలా \s ఉంటే, మనం ప్రతి \/ దగ్గరికి వెళ్ళి దాని ముందు ఇంకొక \/ అనేది యాడ్ చేయాలి. సో ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే రా స్ట్రింగ్స్. రా స్ట్రింగ్స్ అంటే మన స్ట్రింగ్కి ఎలాంటి మోడిఫికేషన్స్, \/ యాడ్ చేయకుండా జస్ట్ డబుల్ కోట్స్కి ముందు R అని పెడితే సరిపోతుంది. R అంటే రా స్ట్రింగ్స్ అని. మనం ఎప్పుడైతే ఈ R అనేది డబుల్ కోట్స్కి ముందు పెట్టామో, ఆ స్ట్రింగ్లో ఎలాంటి ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉన్నా, \/ ఉన్నా వాటన్నింటినీ ఇగ్నోర్ చేసి స్ట్రింగ్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. బట్ ఈ రా స్ట్రింగ్స్ యూజ్ చేసేటప్పుడు మనం స్ట్రింగ్ని \/తో ఎండ్ చేయకూడదు. ఒకవేళ మనం \/తో ఎండ్ చేసినట్లయితే మనకి అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ అని మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఎలా అంటే సింపుల్, ఈ \/ తీసేసి మన స్ట్రింగ్ తర్వాత డబుల్ కోట్స్లో 2 \/ పెడితే సరిపోతుంది. చూసారా, స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోయింది.